ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన వాక్య పాఠం నెహెమ్యా 9వ అధ్యాయం. అధ్యాయమంతా ఆధ్యాత్మిక ఉజ్జీవమే. ప్రజలు బహిరంగంగా తమ బలహీనతలను, తమ పాపాలను ఒప్పుకున్నారు. దేవుని వాక్యం చదవటం, వినటం, విశ్వసించటం, విధేయత చూపటం, వీటి వల్ల ఆధ్యాత్మిక ఉజ్జీవం రావటం దేవుని చిత్తం. ప్రజలు విరిగి నలిగిన హృదయాలతో దేవుణ్ణి సమీపిస్తారు. తమకు తామే తీర్పు తీర్చుకునే స్థితికి వస్తారు. ఆత్మ సంబంధమైన ఆరాధన వాతావరణంలో ప్రతి ఒక్కరూ దేవ స్వభావాన్ని పంచుకొనటం జరుగుతుంది. ఈ అధ్యాయంలో ఎజ్రా చేసిన ప్రార్థన ఎంతో అర్థవంతమైనది. అందరూ ఏకీభవించి దేవునితో నిబంధన చేసుకోవడం ఈ అధ్యాయంలోని గొప్ప విశేషం. నెహెమ్యా 9వ అధ్యాయం. మరో మాట, దానియేలు 9వ అధ్యాయంలో ప్రార్థన ఉంది. ఎజ్రా 9వ అధ్యాయంలో కూడా ప్రార్థనే. తిరిగి నెహెమ్యా 9వ అధ్యాయం ప్రార్థన. మీరు వినబోతున్నారు. ఉజ్జీవం అంటే ఆధ్యాత్మిక స్పృహ, తిరిగి జీవం రావటం. నిర్జీవం నుంచి ఉజ్జీవం, అదే నేడు మన అక్కర. దేవుని ప్రజలలో ఉజ్జీవం కలగనిదే ఆత్మల సంపాదన ఉండదు, సువార్త సేవ జరగదు. ఇది నిజం. ఎజ్రా దేవుని వాక్యాన్ని చదివి వినిపిస్తున్నాడు. నీటి గుమ్మము దగ్గరే వేదిక నిర్మించబడి ఉంది. ప్రజలు ఏడ్చారు, తమ పాపాలు ఒప్పుకున్నారు. వెనక వెనక దేవుని వాక్యం వినేసరికి వారి ఉద్రేకాలు పరవళ్లు తొక్కాయి. ఇది అపురూపమైన సన్నివేశం. దేవుని వాక్య ప్రమాణానికి తాము ఎంత దిగజారిపోయారో వారికి తెలిసి వచ్చింది. అపరాధ భావనతో వారికి దుఃఖం పెల్లుబికి వచ్చింది. ఈ దైవగ్రంథ పఠన ఎజ్రా మీద కూడా శాశ్వతమైన ప్రభావం చూపిందని వేరే చెప్పనక్కర్లేదు. ఈ రోజున మనకు, మన సంఘాలకు దేవుని వాక్య ఉజ్జీవం ఎంతో అవసరమని ఘంటాపథంగా చెప్పగలం. దేవుని వాక్యమంతా ఉన్నది ఉన్నట్లు నేర్పకుండా ఉజ్జీవం ఉజ్జీవం అంటే ఊరిక వస్తుందా? రాదు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళిపోసుకొని కూడి వచ్చారు. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపాలను, తమ పితరుల పాపాలను ఒప్పుకున్నారు. వింటున్నారా శ్రోతలు? తమ పాపాలు మాత్రమే కాదు, తమ పితరుల పాపాలను కూడా వీరు ఒప్పుకున్నారు. వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చారు. ఒక జాముసేపు తమ పాపాలను ఒప్పుకుంటూ తమ దేవుడైన యెహోవాకు నమస్కారము చేస్తూ వచ్చారు. దేవుని వాక్యం వారి పాపాలను బట్టబయలు చేసింది. వారు ఉపవాసమున్నారు, గోనె పట్టలు కట్టుకున్నారు. తమ పాపాలను ఒప్పుకోవటంతో ఆరాధన కార్యక్రమం మొదలైంది. పాపాలు ఒప్పుకోవడం ఉజ్జీవానికి ప్రారంభం. దేవుణ్ణి మన స్థాయికి తగ్గించకూడదు, దేవుణ్ణి దేవుడుగానే గుర్తించాలి. 1 యోహాను 1వ అధ్యాయం 8, 9 వచనాలు మన హృదయాలపై ముద్రించుకోవాలి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాము. మనలో సత్యము ఉండదు. మన పాపాలను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. దేవుని వాక్యమును చదివేవారు వెంటనే తమ పాపాలేవో చూడగలుగుతారు, ఒప్పుకుంటారు. ఒప్పుకోవడం అంటే తప్పుకోకుండా దేవునితో ఏకీభవించడం. ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. యేసు ప్రభువు తన శిష్యుల పాదాలు కడిగాడు. పేతురు అలా కడగవద్దు అన్నాడు. నిన్ను నేను కడగకపోతే నాతో నీకు పాలు లేదు అన్నాడు యేసు. యోహాను 13వ అధ్యాయం 8వ వచనం. దేవుని వాక్యపు వెలుగులో మనం జీవించాలి.
మొదటి యోహాను మొదటి అధ్యాయం 6-7 వచనాలు ఇదే సత్యాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుతూ సత్యాన్ని జరిగించని వారమవుతాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. నీవు ఎలా నడుస్తున్నావని కాదు, ఎక్కడ నడుస్తున్నావు అనేది ప్రశ్న. దేవుని వాక్యపు వెలుగులో నడిచి చూడు, నీ లోపాలు నీకు తేటగా కనపడతాయి. పశ్చాత్తప్తుడివవుతావు. సోదరీ సోదరులారా, ఉజ్జీవం రావాలంటే 3 ముఖ్యమైన ప్రాతిపదిక సూత్రాలను మనం గమనించాలి. 1 పశ్చాత్తాపం, 2 సువార్త సేవా సాక్ష్యం, 3 పరిశుద్ధత దర్శనం. ఈ 3 ఒకదానిని అనుసరించుకొని మరొకటి రావటం జరుగుతుంది. నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలు ప్రజలు వాక్యం విన్నారు, తమ పాపాలు ఒప్పుకున్నారు. కొన్ని పాపాలు వ్యక్తిగతంగా దేవుని ఎదుట ఒప్పుకోవలసి వస్తుంది. బహిరంగంగా పాపాలు ఒప్పుకోవడం అనేది అదొక ప్రజా ఉద్యమం. అది ఎల్లప్పుడూ జరిగేది కాదు. ప్రతి ఒక్కడూ దేవుని ఎదుట ఒప్పుకునే పాపాలున్నాయి. ప్రతిసారి బహిరంగంగా స్నానాలు చేయంగదా, నేను పాపం చేశాను అనే సాక్ష్యం ముఖ్యమైనది. ప్రభువు ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన క్షమిస్తాడు. ఉజ్జీవం అద్భుతమేమీ కాదు. పాపాలు ఒప్పుకోనిదే ఉజ్జీవం రాదు. పాత నిబంధనలో ఏలియా ప్రవక్త గొప్ప ఉజ్జీవకారకుడు. ఎవరైనా ఉజ్జీవానికి దేవుడు పెట్టిన నిబంధనలు నెరవేరిస్తేనే కాని అది రాదంటే రాదు. 4-5 వచనాలు. లేవీయులలో యేషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్ని, షేరేబ్యా, బానీ, కెనానీ అనేవారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు లేవీయుడైన యేషూవ, కర్మీయేలు, బానీ, హషబ్నయా, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహయా అనేవారు నిలువబడి అన్నారు, నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించండి. వారు ఈలాగు స్తుతించారు, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతించబడునుగాక. నీవే అద్వితీయుడవైన యెహోవావు. నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండేది అంతా, సముద్రాలను, వాటిలో ఉన్నదంతా సృజించి వాటినన్నిటినీ కాపాడేవాడవు నీవే. అదేదో ప్రదర్శన కోసం కాదు. పాపి పశ్చాత్తప్తుడై నేను పాపిని అనటంలో బహిరంగ సభలో పాపికి పేరు ప్రఖ్యాతులు వస్తాయంటారా? ప్రదర్శన కోసం సాక్ష్యమిస్తే అది సాక్ష్యం కానే కాదు, స్వార్థపూరిత ప్రచారం. అందరూ ఆ సభలో దేవునికి స్తోత్రం సమర్పించారు. దేవుని మహోన్నత నామమును ఘనపరచాలి. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనకు మనం స్తుతి స్తోత్రము సమర్పించాలి. ఆకాశ సైన్యమంతా నీకే నమస్కారం చేస్తున్నది. దేవా, యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అనే స్థలము నుండి యువతలికి అతణ్ణి రప్పించావు. అతనికి అబ్రాహాము అని పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, గిర్షాషీయులు అనే వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చేటట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించావు. ఈజిప్టులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచావు. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరాలకించావు. ఫరో, అతని దాసులందరూ, అతని దేశ ప్రజలందరూ వారి ఎడల బహు గర్వముతో ప్రవర్తించారని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక క్రియలను, మహత్కార్యాలను చూపించావు. అలాగు చేయటం వల్ల నీవు ఈ దినమందు ఉన్నట్లుగా ప్రసిద్ధి నొందావు. శ్రోతలు, దేవుణ్ణి స్తుతించటమంటే ఇదే. దేవుడు సమస్త చరాచర జగత్తును సృజించినవాడు. ఇశ్రాయేలు పితరులను నడిపించిన దేవుడు, చరిత్రలోని దేవుడు,
చరిత్రకు దేవుడు. గత చరిత్రలో దేవుడు వారి పట్ల జరిగించిన అద్భుతాలెన్నో ఉన్నాయి. ఎర్ర సముద్రం దాటించాడు, అరణ్యంలో గుండా నడిపించాడు, దారి పొడుగునా వారిని ఎంతో కాపాడాడు. తాము యూదులు, ఇశ్రాయేలీయులు అయినందుకు దేవుణ్ణి స్తుతించారు. ప్రియశ్రోతలారా, మన దేశానికి మనం చెంది ఉన్నందుకు, మన దేశ సంఘ చరిత్రలో దేవుడు జరిగించిన గొప్ప కార్యాలకు గాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. దేవుడు మన సృష్టికర్త, ఆయన మన విమోచకుడు, ఇశ్రాయేలు జాతికి విమోచకుడు. ఫరో దాస్యము నుండి విమోచించినవాడు, మనలను పాపదాస్యము నుండి విమోచించిన దేవుడు. ఆయనను మనమంతా స్తుతించాలి. స్తుతించటమంటే మనము ఆయనను ప్రేమిస్తున్నామని చెప్పటం, ప్రేమించటం. స్తుతిని బట్టి మన ఆత్మలకు ఎంతో ఉజ్జీవం. దేవునికి స్తుతి స్తోత్రం. ఆశీర్వాదాల వనరులు ఆయన యందే ఉన్నాయి. ఎజ్రా శాస్త్రి చేసిన ప్రార్థన దీర్ఘమైనది. 11వ వచనం నుండి 34వ వచనం వరకు సారాంశం చెబుతాను, వినండి. దేవా, నీవు మా పితరులను సముద్రం గుండా పొడినేల మీద నడిపించావు. శత్రువులను అగాధ జలంలో పడద్రోశావు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించావు. సీనాయి కొండ మీద వారికి ధర్మశాస్త్ర ప్రదానం చేశావు. విశ్రాంతి దినం గురించిన కట్టడ నియమించావు. ఆకాశము నుండి మన్నాను కురిపించావు. బండ నుండి మధుర జలములు రప్పించావు. వాగ్దత్త భూమిని వారికి స్వాధీనం చేస్తానన్నావు. అయితే వారు గర్వించారు, తమ మనస్సును కఠినపరుచుకున్నారు, తిరుగుబాటు చేశారు. అయితే నీవు క్షమించడానికి సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యములు గలవాడవు, దీర్ఘశాంతము బహుకృపా గలవాడవు. నీవు వారిని విసర్జించలేదు. వారు పోతదూడను చేసుకొని, ఇదే మమ్ములను రప్పించిన దేవుడు అంటూ నిన్నెంతో విసిగించారు. నీవు వారిని నడిపించావు. నీ ఉపకారాత్మ వారికి ఎంతో బోధించాడు. అరణ్యములో నీవు వారికి ఏమీ తక్కువ చేయలేదు. 40 సంవత్సరాలు వారిని పోషించావు. వారి వస్త్రాలు పాతగిలలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. వారు రాజ్యాలను జయించారు. సీహోను దేశాన్ని, ఓగు దేశాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. వాగ్దత్త భూమిలోకి వారిని రప్పించావు. కనానీయులను వారికి అప్పగించావు. వారు ఫలవంతమైన ప్రదేశాలను స్వాధీనం చేసుకున్నారు. వారు తిని తృప్తి చెంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించారు. మరల వారు నీకు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి ధర్మశాస్త్రాన్ని అలక్ష్యం చేశారు. ప్రవక్తలను చంపారు, నిన్ను బహుగా విసిగించారు. నీవు వారిని శత్రువుల చేతికి అప్పగించావు. వారు శ్రమకాలమందు నీకు ప్రార్థన చేశారు. నీవు వారి మొరాలకించి వారిని రక్షించేటందుకు నీ కృపా సంపత్తిని బట్టి వారికి నాయకులను అనుగ్రహించావు. తరువాత వారు మరల నీకు ద్రోహులయ్యారు. తిరిగి వారి మొరాలకించి వారిని విడిపించావు. ఈ విధంగా నీవు వారిని ఓర్చుకున్నావు. నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికించావు. గాని వారు వినలేదు. వారిని చెరకు అప్పగించావు. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయలేదు, వారిని విడిచిపెట్టలేదు. నీవు కృపా కనికరములు గల దేవుడవు. చేసిన నిబంధనను నిలుపుతూ కృపచూపే మహాపరాక్రమశాలివి, భయంకరుడవు అయిన మా దేవా, మేము అన్యరాజుల క్రింద అనుభవించిన శ్రమలు నీ దృష్టికి అల్పముగా ఉండకుండునుగాక. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే. నీవు సత్యముగానే ప్రవర్తించావు. మేమే దుర్మార్గులమైపోయాము. 34, 35 వచనాలు. మా రాజులు గాని, మా ప్రధానులు గాని, మా యాజకులు గాని, మా పితరులు గాని నీ ధర్మశాస్త్రముననుసరించి నడువలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యమునైనా ఆజ్ఞలనైనా వారు విన్నవారు కారు. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు
నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమైన ఫలవంతమైన భూమిని అనుభవించి కూడా నిన్ను సేవించిన వారు కారు. తమ చెడు నడతలను విడిచి మారు మనస్సు పొందినవారు కారు. చూచారా శ్రోతలు, దేవుణ్ణి ఈ ప్రజలు ఎంతో శోధించారు, ఆయనను విసికించారు. దేవుని దీర్ఘశాంతాన్నే వీరు పరీక్షిస్తున్నారా అన్నంతగా పాపం చేస్తూ వచ్చారు. 36వ వచనం, చిత్తగించు, నేడు మేము దాస్యములో ఉన్నాము. దాని ఫలమును, దాని అభివృద్ధిని అనుభవించేటట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమియందు మేము దాసులమై ఉన్నాము. శ్రోతలు, ఇది వరస. దేవుని తీర్పు తమపై నిలిచి ఉందని గుర్తిస్తున్నారు. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిస్తున్నది. వారు తమకు ఇష్టము వచ్చినట్లు మా శరీరముల మీద, మా పశువుల మీద అధికారం చూపుతున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుతున్నాయి. ఇదంతా ఎజ్రా చేసిన గొప్ప ప్రార్థన. ఈ ప్రార్థన 78, 105, 106 కీర్తనలను పోలి ఉండడం విశేషమే. పర్ణశాలల పండగ ప్రజలలో ఎంతో ఆనందోత్సాహాలు కలిగించింది. పండగ అయిపోగానే ప్రజలు అదనంగా మరో రోజు అక్కడే ఉండిపోయారు. వాక్యం విన్నారు, పాపాలు ఒప్పుకున్నారు, దేవుణ్ణి ఆరాధించారు. వాక్యం పాపాలను బట్టబయలు చేస్తుంది. ఒప్పుకుంటే దేవుడు పాపాలను క్షమిస్తాడు. క్షమించబడిన పాపాలను దేవుడు మళ్లీ జ్ఞాపకం చేసుకోడు. ఈ అనుభూతికి ఫలితమే స్తుతి. దేవుడు సృష్టికర్త, దేవుడు నిబంధన దేవుడు, విమోచకుడు, దీర్ఘశాంతము గలవాడు. పాటలు పాడిన తరువాత దేవునితో వారు నిబంధన చేసుకున్నారు. ఎజ్రా చేసిన ఈ ప్రార్థనలో ఇశ్రాయేలు జాతి అనుభవాలు సంగ్రహంగా చెప్పబడ్డాయి. ఈజిప్టు నుండి అరణ్యం గుండా వాగ్దత్త భూమిలోకి దేవుడు వారిని తెచ్చాడు. శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు. ఇశ్రాయేలు గతంలో చేసిన పాపాలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే దేవుని ప్రజలు గతాన్ని మరచి కొత్త ఆరంభం చేసుకోవాలి, పరివర్తన చెందాలి. దేవుడు వారి గతాన్ని సముద్ర గర్భంలో పాతేస్తానంటున్నాడు. ఈ అధ్యాయం ముగింపులో మా శ్రోతలు కొన్ని ప్రాముఖ్య సత్యాలు జ్ఞాపకముంచుకోవాలి. యెరూషలేము గోడలు, ప్రాకారాలు మరమ్మతు చేయడమే కాదు, సమాజాన్ని ఆధ్యాత్మికంగా పునర్నిర్మించాలి. మొదట సమాజంలో ధనాపేక్షాపరుల సమస్యను పరిష్కరించాలి. ప్రజలు దేవునికి భయపడి ప్రవర్తించేటట్లు చూడాలి. ఆర్థిక ప్రతిష్టంభనను తొలగించాలి. ఆ తరువాత ఎజ్రాతో కలిసి ప్రజలకు ధర్మశాస్త్ర ప్రబోధం చేసి వారిని చైతన్యవంతులను చేయాలి. ప్రజలు గుంపు మనస్తత్వంతో నినాదాలు చేశారు గాని వ్యక్తిగతంగా వారిలో పరివర్తన రావటానికి ఇంకా ఎంతో కాలం పడుతుంది. మిశ్రమ వివాహాల సమస్య మరొకటి. దేవాలయము కట్టంగానే అంతా అయిపోలేదు. వారి ఆధ్యాత్మిక జీవితపు గుమ్మాలను మరమ్మతు చేయవలసిన అవసరమెంతో ఉంది. యెరూషలేము 12 గుమ్మాలు విశ్వాసి జీవితంలో 12 వర్ధమాన సోపానాలను చూపుతాయి. 1 గొర్రెల గుమ్మం, యేసు మనకై బలి అయిన గొర్రెపిల్ల. 2 మత్స్యపు గుమ్మం, ఆత్మల సంపాదన. 3 పాత గుమ్మం, విశ్వాసం. 4 లోయ గుమ్మం, తగ్గింపు, సేవ. 5 పెంట ద్వారం, విలువలెరిగిన జీవితం. 6 ధారగుమ్మం, ఆత్మ నింపుదల. 7 నీటి గుమ్మం, దేవుని వాక్యం. 8 గుర్రపు గుమ్మం, ఆధ్యాత్మిక యుద్ధం. 9 తూర్పు గుమ్మం, ప్రభువు రెండో రాకడ. 10 ఎఫ్రాయిము గుమ్మం, ఉజ్జీవం. 11 బందీగృహపు గుమ్మం, ప్రభువు ఖైదీలం మనమంతా. 12 మిఫ్కాదు ద్వారం, ప్రభువు యొక్క న్యాయపీఠం. సోదరుడా, సోదరి, ఈ 12 గుమ్మాలు నీ జీవితంలో ఉన్నాయా? పాడైపోయిన గుమ్మాలను నెహెమ్యాలాగా వెంటనే మరమ్మతు చేసుకోవలసిందిగా ప్రభువు నామమున
మిమ్ములను బ్రతిమాలుకుంటున్నాము. నేటి వాక్య పాఠంలోని ముఖ్యాంశాలు: 1. ఎజ్రా ప్రార్థన ఎంతో అర్థవంతమైనది. గత చరిత్రలో దేవుడు చేసిన మేళ్లను ఎజ్రా జ్ఞాపకం చేసుకున్నాడు. కృతజ్ఞత అంటే దేవుడు చేసింది గుర్తు చేసుకోవడం. మనం దేవునికి ప్రతి విషయంలోనూ కృతజ్ఞులమే. 2. దానియేలు, ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలలో 9వ అధ్యాయంలో ప్రార్థన ఉంది. ఈ ముగ్గురి ప్రార్థనలు వ్యక్తిగతమైనవి, జాతిపరమైనవి కూడా. ఎజ్రా తన పాపాలనే కాదు, తన పితరుల పాపాల విషయమై కూడా పశ్చాత్తప్తుడవుతున్నాడు. 3. ప్రజలు దేవుని వాక్య ప్రమాణం మేరకు ఎదగాలి గాని దేవుని వాక్య ప్రమాణాన్ని తమ స్థాయికి దించకూడదు. 4. పశ్చాత్తాపం చెందిన తరువాత సేవకు అర్హత వస్తుంది. ఆ తరువాత పరిశుద్ధ జీవితం అలవడుతుంది. ఈ 3 దేవుని వాక్యం వినడం ద్వారానే సిద్ధిస్తాయి. ఎజ్రాను వాక్య ఉజ్జీవ సాధనంగా దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇవి ఈరోజు పాఠంలోని ముఖ్యాంశాలు. పాఠం సమాప్తం. రాజులకు రాజైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.